ప్రతి మనిషికి కూడా ఈ శత్రు బాధలు, రుణ బాధలు, భయ బాధలు, తర్వాత భూత ప్రేత పిశాచ బాధలు తొలగటానికి ఆ రామబంటి అయినటువంటి హనుమంతునికి అంటే ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఈ 9 రోజులు కూడా సుందరాకాండ పారాయణము నిత్యము ఈ బ్రాహ్మణ వరేణ్యులతోటి వారి సహాయంతో నిర్వహించబడుతుంది. దాని యొక్క విశేషాలు కూడా ఆ బ్రహ్మగారు మీకు వివరిస్తారు. అయ్యా కాస్త చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రభేయం సీతాపతిం రఘుకులాన్ రత్నదీపం ఆజానువాకుమరవిందదళాయతాక్షం రాం నిశాచల వినాశకరం నమామి. వామే భూమి సుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్థతనయో వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీర సరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్షణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయామానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్థికాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం. జై శ్రీరామ్. ఈ యొక్క సుందరాకాండ అనేది రామాయణం మొత్తం మీద కూడా సుందరే సుందరే రామ సుందరే సుందరే కపిహి అని, అంటే ఆయన చెప్పేటటువంటి ప్రతి మాట కూడా సుందరంగానే ఉంటుంది, ఆయన చేసే ప్రతి పని కూడా సుందరంగానే ఉంటుంది. మన వాళ్ళు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, చూసినమంటే కాల్చి వచ్చాడేమయ్యా అంటారు. చూసినమ్మలమంటే కాల్చి ఎందుకు వచ్చాడు? ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క బలం ఏ పని మీద వెళ్ళాము, మళ్ళీ ఆ పనిని సాధించి ఎలా తిరిగి రావాలి అనే కృత నిశ్చయంతో వెళ్ళాలి. ఆ వెళ్ళిన చోట శత్రుక్షేత్రానికి వెళ్ళినప్పుడు శత్రువు యొక్క బలాబలాలను నిర్ణయించుకోవాలి. మళ్ళీ మనం వస్తే ఇక్కడ గెలుస్తాం ఓడిపోతామని తెలియకుండా అక్కడికి పోయి ఏదో పోయాను చూశాను వచ్చానంటే వాటి వల్ల ఉపయోగం లేదు. కాబట్టి అసలు వీళ్ళ యొక్క శక్తి ఎంత ఉంది, మనం వీళ్ళని ఎలా ఓడించగలుగుతాం అనేది చూడటం కోసం వాళ్ళ వనాలలో ముందు ప్రారంభం చేశాడు. అసలు వీళ్ళ పరిస్థితి ఏమిటి అని అక్కడి నుంచి మొదలైంది. చివరికి ఆయన యొక్క తోక కాలిస్తేనే ఆయన లంక కాల్చాడు. ఆయన తోక కాల్చినంత వరకు కూడా వాళ్ళ బలాన్ని అంచనా వేయడం వరకు మాత్రమే తిరిగాడు. అలాగే అక్కడ రాముడు మహాపండితుడు. ఈ యొక్క రావణుడు ఎందుకు ఈ అపరబుద్ధి పుట్టిందంటే ఆయనకు వాళ్ళకి ఒక సంధి జరిగింది. నీవు ఏమి తీసుకొచ్చినా కూడా మనిద్దరం అనుభవిద్దాం, నేను ఏమి తీసుకొచ్చినా కూడా మనిద్దరం అనుభవిద్దాం, అంటే నీకు నాకు అన్నదమ్ముల సంబంధాలలాగా ఏది చేసినా చెరుసగం పంచుకుందామని అపరబుద్ధి కలిగింది. ఆ బుద్ధితోటే వీళ్ళు ఎక్కడ కూడా సుందరమైనటువంటి ఆడవాళ్ళు కనబడితే వాళ్ళని ఎత్తుకొని పోయి అనుభవిస్తూ ఉండేవాళ్ళు. ఆ బుద్ధిలో భాగమే ఈ సీతామాత దగ్గరికి రావడానికి ఒక కారణం అపరబుద్ధి. ఆ బుద్ధి పుట్టి తీసుకొచ్చాడు. ఏదో 100 యోజనాలు ఉన్నటువంటి ఆ సముద్రాన్ని దాటి ఆ లంకలో కూర్చోబెట్టాడు. మరి ఎవరు దీన్ని సమర్థంగా సాధించేవాళ్ళు అని చెప్పేసి ఈ సుగ్రీవుడు భార్యను ఎత్తుకుని వెళ్ళటం, రాముల వారు బాణంతో ఆ యొక్క వారిని సంహరించడం, వాళ్ళిద్దరి మధ్య మైత్రి జరగటం, మైత్రి జరిగిన తర్వాత ఆయన యొక్క వానర దూతలందరినీ కూడా తలొక దిక్కుకు ఈ సీతాన్వేషణకై పంపించడంలో భాగంగా దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి ఈ హనుమంతుడు కార్యసాధకుడు. అందుకనే మనము దక్షిణాభిముఖ ఆంజనేయ స్వామి కనుక ఎక్కువగా పూజలు చేసినట్లయితే వాళ్ళ యొక్క శత్రు సంహారం జరిగి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని శాస్త్రం. ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళడం సరే, రావణుడి భార్యను మండోదరిని చూసి సీతగా భ్రమించడం, కాసేపు తాత్కాలిక ఆనందం పొందడం, అయ్యో కాదు అని చెప్పేసి తర్వాత చింతించడం. అలాగే నేను ఇంత దూరం వచ్చాను, ఈ యొక్క సీతను కనుక్కోలేకపోయానంటే మళ్ళీ నేను వెళ్ళి ఏమని చెప్పాలి, చెబితే వాళ్ళ పరిస్థితి ఏమిటి, అయ్యో రాముడు బతకడు, రాముడితో పాటు ఆ పక్కన లక్ష్మణుడు బతకడు, వాళ్ళ యొక్క వంశం మొత్తం బతకదు కదా, వాళ్ళ యొక్క ప్రాణత్యాగానికి నేను కారకుండా వాళ్ళ, కాబట్టి నేను అలా చేయకుండా సీతనే కనుక కనుక్కోలేకపోతే నా జీవితాన్నే ఇక్కడ నేను త్యజిస్తాను, నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోతానని చెప్పి దృఢ నిశ్చయానికి వచ్చి వెతగ్గా ఒక శింసుపావృక్షం కింద కూర్చున్నటువంటి అశోక వనంలో ఉన్నటువంటి శింసుపావృక్షం కింద కూర్చున్న సీతమ్మను చూసి ఈమె సీతమ్మ అని చెప్పి నిర్ధారించుకొని ఆ రాముడు ఆమెతో మాట్లాడిన విధానం అంతా చూసుకొని ఆమె వెళ్ళిన తర్వాత ఆ యొక్క సీతాదేవి తన యొక్క జీవితాన్ని, నన్ను ఎవరు రక్షించేవాళ్ళు ఉన్నారు, నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు, నన్ను వద్దన్న లక్ష్మణుడు వదిలిపెట్టి వచ్చేశాను,
రాముడు చెప్పిన అనకుండా వచ్చాను, నాకు ఎవరు దిక్కు అని చెప్పేసి ఆమె యొక్క జీవితాన్ని ఆత్మచిందన అంటే ఆత్మహత్య చేసుకోబోయే సమయంలో ఇప్పుడంటే మనకి ఫోన్లు ఇవన్నీ వచ్చాయి, కానీ పూర్వకాలం అంతా కూడా ఆకాశంలో వచ్చే చారలను బట్టి నిర్ణయించేవాళ్ళు. శుభ శకునాలు అనే పేరు అందుకే వచ్చింది. ఆ శకునాలు కొన్ని శుభ శకునాలు గోచరించగా వాటిలో భాగమే ఆ శింస్పావృక్షంపై కూర్చున్నటువంటి ఈ యొక్క వానరము కోతి మహా తేజస్సుగా కనబడటం, ఈ రాముని యొక్క కథను వివరించడం. ఈ రామకథ తెలిసిన వాళ్ళు ఎవరబ్బా అని చెప్పి ఆమె పైకి వెచ్చి చూడగా బాగా వెలుగుతూ ఉన్నటువంటి తేజోవంతంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కిందకి దిగి నమస్కారం చేసి, అమ్మా నేను రాముడి దూతను, నేను నిన్ను వెతుక్కుంటూనే వచ్చానని చెప్పి ఆ యొక్క విధానం అంతా వివరించి ఆ రాముడి ఇచ్చినటువంటి అంగుళీకి ఆమె చేతికిచ్చి, అయినా ఆమె నమ్మకపోతే తన యొక్క విశ్వరూపం మొత్తం కూడా చూపించి, అమ్మా నా వెంట రండి నేను తీసుకెళ్తాను అంటే, నీ వెంట నేను రావడానికి రాముడు అసమర్థుడు కాదు కదా, కాబట్టి రాముడినే తీసుకొని వస్తే నేను వస్తాను అని చెబితే తన యొక్క అంగుళీకం మళ్ళీ ఆయనకి ఇచ్చి పంపించి, ఆ పంపించడంలో మార్గంలో భాగంగా అసలు వీళ్ళ బలాబలా నిర్ణయిస్తూ ఆ యొక్క అశోక వాటికను ధ్వంసం చేస్తూ వారి యొక్క బలాబలా నిర్ణయిస్తూ తిరిగి ఉత్తర దిశకు వచ్చి ఆ యొక్క సీత యొక్క విశేషాలను క్షేమ సమాచారాలను రాముడికి అందించి రాముడిని తీసుకుని వెళ్ళి చక్కగా మళ్ళీ యుద్ధం చేసి ఆ సీతామ్మ వారిని తోడబెట్టుకుని వచ్చి పట్టాభిషేకం చేసుకుంటూ వారి యొక్క వానరులతోటి అందరితో కూడా ఈ యొక్క సుందరమైనటువంటి సుందరాకాండలో అంతిమంలో పట్టాభిషేక సర్గతో, అంటే ఈ యొక్క సుందరాకాండను ఎవరైతే పారాయణ చేసుకుంటారో, ఎవరైతే వింటారో, ఈ సుందరాకాండ పారాయణ వల్ల కుటుంబ వృద్ధ్యం ధనధాన్య వృద్ధ్యం శ్రియశ్చ ముక్షాశ్రముత్తమంచ సత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థసిద్ధ్యం ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాత్రకం బుద్ధికరం సుఖంచ శ్రోతవ్యమేతన్నిజమేన సద్ధి అఖ్యానమోజస్కరకామవృద్ధి. అంటే వాళ్ళు కోరుకున్నటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా కూడా, శుభాలు శత్రు సంహారాలు ఎటువంటి కార్యక్రమమైనా కూడా, అంటే సాధించలేనటువంటి కార్యక్రమం అనేది ఏది లేదు. ఈ సుందరాకాండ పారాయణే ఈ యొక్క మొత్తానికి మూలం అని చెబుతూ ఆ హనుమంతుడు ప్రధాన పాత్రగా పోషించినటువంటి ఈ సుందరాకాండ ఎవరైతే వింటారో, ఎవరైతే పఠిస్తారో అందరికీ కూడా ఆ హనుమత్ సీతాలక్ష్మణ భారత శత్రుఘ్న సుభాష రామచంద్రస్వామి యొక్క అనుగ్రహం కలిగి వారి అన్ని కోరికలు నెరవేరి ఎటువంటి బాధలు లేకుండా లోకమంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటుంది అని చెబుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.